ఇప్పుడు మనం ఐస్ యాపిల్ రెసిపీ చూస్తున్నాం. ముందుగా పాలు వేసుకుని దాన్ని బాగా మరిగించుకుని ముందుగా చేసుకున్న పంచదార పొడి లేకపోతే బెల్లం పొడిని అందులో వేసి రుచికి సరిపడినంతగా మిక్స్ చేసుకోవాలి. అది బాగా మరిగిన తర్వాత ఫస్ట్లో మనం చూసాం కదా ముంజులు, అవి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుని వెన్నెల ఎసెన్స్ ఏ స్టోర్లో దొరుకుతుంది అది తీసుకుని పాలల్లో వేసుకుని కొంచెంసేపు మరగనిద్దాం. అది బాగా మరిగినాక ఒక స్టీల్ ఆర్ ప్లాస్టిక్ ఏదైనా మీకు నచ్చిన ప్యాన్లో వేసుకుని మీకు నచ్చిన గిన్నెలో వేసుకుని దాన్ని హీట్నెస్కి చల్లారికి, ఇక్కడ ఫ్యాన్ ఏంటంటే హీట్కి చల్లారిస్తాం కదా, అందుకని ఫ్యాన్. తర్వాత మనం కాష్యూస్ బాదం పిస్తాస్ మీ దగ్గర ఏముంటావి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుని ముందుగా చేసుకున్న పాలల్లోకి మనం ఈ ఐస్ యాపిల్ అండ్ ఈ ఐస్ యాపిల్ని మనకి మన రుచికి తగ్గట్టు ఎన్ని కావాలి తని లిక్విడ్లో ఉంటే బాగుంటుంది కాబట్టి నేను తక్కువ వేసాను. అవి వేసుకున్న తర్వాత బాదం మిక్సీ కూడా వేసుకుని